తెలంగాణలో ఏసీపీ దూకుడుగా ముందుకెళ్తోంది. 2020లో మొత్తం 94 కేసులు నమోదైతే 2021లో 95 కేసులు, 2022లో 115 కేసులు నమోదయ్యాయి. ఇక 2023లో 92 కేసులు, 2024 ఆగస్టు నాటికి 145 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో డ్రాప్ కేసులు భారీగా ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు డ్రాప్ కేసుల్ని చూస్తే ఏడాదిలో 75 కేసులు దాటిందే లేదు. అందుకు భిన్నంగా ఈ ఏడాది మొదటి 8 నెలల్లో 94 డ్రాప్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. జమీమా, అయితే తెలంగాణలో ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పాలి. అదేవిధంగా కాసుల కొరకు ప్రభుత్వ జీతం తీసుకుంటూ కాసుల కొరకు కక్కుర్తి పడి లంచం తీసుకుంటూ అధికారులు అయితే అడ్డంగా దొరికిపోతున్నారని చెప్పాలి. అదేవిధంగా ఇంతవరకు 2020 నుండి 2024 వరకు ఏసీబీ అధికారుల ట్రాప్ కేసులు పడ్డటువంటి సంఖ్యను కనుక మనం ఒకసారి చూసుకుంటే 2020లో మొత్తం 94 కేసులు నమోదయ్యాయి. అందులోపల 2021లో 98 కేసులు, అంటే 2020-21 మధ్యలో 4 కేసులు పెరగడం జరిగింది. అంటే అధికారులు ఏసీబీ అధికారుల పని అప్పటి నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా 2022లో 115 కేసులు నమోదయ్యాయి. 2020 నుండి 21-22కు చూసుకుంటే కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అదేవిధంగా 2023లో చూసుకుంటే 96 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2024 ఆగస్టు నాటికి 145 కేసులు, అంటే 2020కి 94 కేసులుంటే 2023 వచ్చేసరికి 145 కేసులు అయింది. అంటే తెలంగాణలో ఏసీబీ అధికారులు ఏ విధంగా వారి యొక్క పనితీరు ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా 2024 ఆగస్టు నాటికి 140, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పాలి. అదేవిధంగా ఈ కేసులో భారీగా ట్రాపింగ్ కేసులు, అంటే లంచం మోజులో పడే ఈ యొక్క అధికారులు ఏ విధంగా అయితే ప్రభుత్వ జీతం తీసుకుంటూ కూడా లంచం అడుగుతున్న తరుణం లోపల ట్రాపింగ్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులోపల 2020 నుంచి ఇప్పటి వరకు ట్రాపింగ్ కేసులను చూస్తే 75 ట్రాపింగ్ కేసులు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి. అదేవిధంగా ఇందుకు భిన్నంగా ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే 94 ట్రాపింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే ఏసీబీ అధికారుల పనితీరును ఏ విధంగా ఉందో మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఏసీబీ దూకుడు ఏ స్థాయిలో ఉందో కూడా మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎక్కువగా ఈ యొక్క ట్రాపింగ్ కేసులకు సంబంధించి శాఖల వారీగా చూసుకుంటే కనుక ఈ యొక్క రెవెన్యూ శాఖకు చెందినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ భూములు కొనుగోలు చేసేటప్పుడు ధరణి పోర్టల్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి, రెవెన్యూ శాఖకు అధికంగా వస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రెవెన్యూ శాఖలోనే ఈ యొక్క ఏసీబీ ట్రాప్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి మొదటి స్థానం లోపల రెవెన్యూ శాఖ ఉందనే చెప్పాలి. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు వరకు నమోదైన మొత్తం కేసుల్లో 32 విభాగాలకు చెందినవి చూసుకుంటే కనుక రెండవ స్థానంలో హోంశాఖ ఉంది. అంటే పోలీస్ శాఖలో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లంచాలను ఆశిస్తూ ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం. మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐలు పట్టుబడ్డ విషయాలను కూడా మనం చూసే ఉన్నాం. కాబట్టి అదేవిధంగా రెండవ స్థానంలో హోంశాఖ ఉందనే చెప్పాలి. అదేవిధంగా పురపాలక శాఖ, దీంట్లో అయితే చెప్పనక్కర్లేదు. ఆ యొక్క జిల్లాల వారీగా చూసుకుంటేనేమో ఈ మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ చూస్తే గ్రేటర్ హైదరాబాద్, వీళ్ళు కూడా లంచాల ఆశపడేసి ఏసీబీ ట్రాప్ అవుతున్నారని చెప్పాలి. అదేవిధంగా రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ, ఏ బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలన్నా కూడా లంచాలు. అందుగురించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వినూత్న ఆలోచన చేసేసి హైడ్రాను ప్రతిపాదించారు. అదేవిధంగా ఈ ఏడాది 8 నెలల కాలంలో మొత్తం 109 మందిని అరెస్ట్ కూడా చేశారు ఏసీబీ అధికారులు. అదేవిధంగా వారిలో 85 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా 24 మంది ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఏసీబీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా దూకుడు పెంచిందని చెప్పాలి. Right, thanks for the updates and details, Praveen.